హాయ్ అండి. వార్ 2 కలెక్షన్‌లొచ్చేసి 4 రోజుల కలెక్షన్ చూసుకుంటే మీకు అంత ఇంప్రెసివ్‌గా లేవండి. తెలుగులో చూసుకుంటే మీకు దాదాపు ఓవరాల్‌గా చూసుకుంటే 175,00,00,000 దాకా అయితే నెట్ అయితే కనిపిస్తుంది గానీ, యాక్చువల్‌గా మీరు చూసుకుంటే వార్ 2 కన్నా కూలీకి ఎక్కువ కలెక్షన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ ఇంపాక్ట్ అయితే పెద్దగా కనిపించట్లేదు. మీరు చూసుకుంటే శనివారం రోజున 6,00,00,000 వార్ 2కి వస్తే 9,5,00,00,000 దాకా 10,00,00,000 దాకా అయితే నెట్టు మీకు కూలీకి కనిపించింది. అంటే దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమైంది. వార్ 2ని రిజెక్ట్ చేసినట్టయితే అర్థమైంది ప్రేక్షకులు గూడా. ఇంక కేవలం అవి వస్తున్నాయంటే ఇంక ఎన్టీఆర్ మీద అభిమానంతోటి వాళ్ళ ఫ్యాన్స్ వరకు చూస్తున్నారేమో గానీ మిగతా ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ఖచ్చితంగా కూలీనే చూస్తా ఉన్నారు. యాక్చువల్‌గా ఫస్ట్ ప్రయారిటీ మనకి వార్ 2 అవుద్దనుకున్నాం. ఎందుకంటే ఎక్కువ థియేటర్లు కూడా 60, 40 ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ అంత లెక్కలు కూడా మీరు చూసుకుంటే ఎక్కువ థియేటర్లు వార్ 2కే ఇవ్వడం చూసాం. అయినప్పటికీ ఈరోజు చూసుకుంటే వార్ 2 అనేది ఫెయిల్ అయిందనుకోవచ్చు ఒక రకంగా కలెక్షన్‌లో. రోజు రోజుకి డ్రాప్ అవుతూ ఉంది కలెక్షన్ మీరు చూసుకుంటే. డే 1 చూసుకుంటే 21,00,00,000 దాకా రావడం చూసాం. డే 2 చూసుకుంటే 15,00,00,000 అయింది. ఆ తర్వాత వరుసగా 9,00,00,000, 6,00,00,000 అయితే ఇలా పడిపోవడం చూసాం. సండే వచ్చే కలెక్షన్‌లు ఎలా ఉంటాయో తెలీదు. ప్రస్తుతానికైతే ఇలా అయితే కంటిన్యూషన్‌గా డ్రాప్ అయితే కనిపించింది మీకు కలెక్షన్‌లో అయితే. ఓవరాల్‌గా ఈ కలెక్షన్ పెద్దగా ఇంప్రెస్ అయితే చేయట్లేదు. మీరు ఎందుకంటే శనివారం వచ్చిన 6,00,00,000 చూసుకుంటే మీకు ఆదివారం రోజున కూడా అంతగా ఇంప్రెసివ్‌గా కనిపించట్లేదు. డ్రాప్ అయితే కనిపిస్తా ఉంది. మీకు ఆదివారం రోజున కూడా మీకు కూలీ సినిమాకి ఎక్కువ కలెక్షన్ కనబడతా ఉంది. శుక్రవారం రోజున మాత్రమే మీకు ఎక్కువ కలెక్షన్‌లు కనిపించినియి కూలీ కన్నా గూడా మీకు వార్ 2కి. ఆ తర్వాత మీరు శని, ఆదివారాలు చూసుకుంటే క్లియర్‌గా అనిపిస్తా ఉంది. కూలీయే ఎక్కువ కలెక్షన్ కనిపిస్తా ఉన్నాయి. వార్ 2కి అయితే కలెక్షన్‌లు తగ్గిపోయినాయి. అందులోనూ తెలుగులో చూసుకుంటే మీకు కూలీకే 4, 5,00,00,000 ఎక్కువైతే రావడం చూస్తున్నాం మనమైతే. ఇంకా వార్ 2 అనేది ఓన్లీ హిందీలోనే మంచిగా ఆడుతా ఉంది. హిందీలో అయితే మీరు చూసుకుంటే ప్రతిరోజు గూడా ఎక్కడ గూడా 25,00,00,000కి ఎక్కడ తగ్గట్లేదు. రోజు గూడా 25,00,00,000 పైనైతే కలెక్షన్ అయితే రావడం చూస్తున్నాం ఓవరాల్‌గా. మరి ఇక్కడ చూద్దామండి. మరి ఇంకా మీకు దాదాపు పెద్ద టార్గెట్ అయితే ఉంది. దాదాపు ఇప్పటికి 40,00,00,000 ఏమో షేర్ వచ్చినట్టుంది. దాదాపు 80,00,00,000 పెట్టి నాగశ్విని దీని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడనుకుంటాను. మరి అంత ఈజీ గాదు. అన్ని కోట్లు కలెక్ట్ చేయడం అంటే అలిసి ఆల్మోస్ట్ ఒక 20,00,00,000 దాకా లాస్ అయితే కనిపించేలా ఉంది. ఇంకా మిగతా 20,00,00,000 కూడా రికవరీ చేయాల్సుంటుంది. చూడాలి మరి వచ్చే ఈ సోమ, మంగళవారం, బుధవారం, గురువారం ఈ వీక్‌లో సెకండ్ వీక్‌లో ఏదైతే ఉందో, ఆ వీక్‌లో వచ్చే కలెక్షన్‌ని బట్టి మనకు డిసైడ్ అవుతుంది. అది 20,00,00,000, 30,00,00,000 లాస్ అనేది. అలిసి అంత ఉండకపోవచ్చు. 20,00,00,000 లేకుంటే దగ్గరగా వచ్చి ఒక 10,00,00,000 దాకా లాస్ అయితే కనిపిస్తది. ఖచ్చితంగా నాగార్జునకి అయితే కొంచెం గట్టి దెబ్బ అయితే తగలబోతుంది. ఈ సినిమా ద్వారా అయితే క్లియర్‌గా తెలుస్తుంది. చూద్దాం మరి సోమవారం వచ్చే కలెక్షన్ తోటి ఎంత డ్రాప్ ఉంటుందో చూద్దాం. మీకు శనివారం రోజునే, ఆదివారం రోజునే దాదాపు డ్రాప్ కనిపించింది మీకు. ఇక సోమవారం రోజున ఇంకా డ్రాప్ అయితే కనిపిస్తుంది. కనీసం 5,00,00,000కి తక్కువనుంటే మటుకు 4,00,00,000 కన్నా కనీసం 4,00,00,000 కన్నా తక్కువనుంటే మంచి సాలిడిటీ చూపించినట్టే. కానీ వీక్ డేస్ వస్తాయి కాబట్టి ఆహ్, చూడాలి మరి ప్రస్తుతానికి ఏం జరుగుతుందో. ఇంకా కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. కానీ ఈ 2 సినిమాలు వార్ ఏదైతే ఉందో మీరు చూసుకుంటే అటు 'కూలీ' కావచ్చు, 'వార్ 2' కావచ్చు ఖచ్చితంగా 'కూలీ' విజయం సాధించింది. ఎందుకంటే ఆదివారానికి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు కొన్నది 40,00,00,000, 45,00,00,000 పెట్టి ఈ సినిమానైతే కొన్నారు. తెలుగు రైట్స్ ఆసియన్ సంబంధించిన సునీల్ గారైతే మరి ఈ సినిమా అయితే వాళ్ళు మంచి ప్రాఫిట్ అయితే తీసుకోబోతున్నారు. నెక్స్ట్ వచ్చే కలెక్షన్‌లు కూడా ప్రాఫిట్ కిందే ఉంటాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఒక మంచి బ్లాక్ బస్టర్ 'రజనీకాంత్‌కి' తెలుగులో వచ్చిందనుకోవచ్చు. అలానే మీకు చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డులు మీకు చూసుకుంటే అక్కడ తమిళనాడులో కూడా ఉండడం చూస్తున్నాం మాకు. వేరే సినిమా కనీసం వారినైతే అసలు కనీసం కూడా చూడట్లేదు. కనీసం 50,00,000 కూడా రావట్లేదు పర్ డేకి. అంత దారుణంగా అయితే వార్ 2 అక్కడ ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ చూసుకుంటే హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, మిగతా లాంగ్వేజ్‌ల్లో వార్ 2 కూలీ అనేది మంచి విజయం సాధిస్తా ఉంది. వార్ 2 ఫెయిల్ అయింది. ఓన్లీ తెలుగులోనే కొంచెం ఇంప్రెస్ కలెక్షన్‌లు వచ్చినాయి. ఆ తర్వాత హిందీలో బ్లాక్ బస్టర్ కలెక్షన్‌లు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి. ఇంకా చాలా టార్గెట్ చాలా పెద్దగుంది. ఇప్పటికొచ్చింది దాదాపు 180, 170,00,00,000, 175,00,00,000 దాకా వచ్చింది. ఇంకా టార్గెట్ దాదాపు 300,00,00,000 దాకా అయితే టార్గెట్ అయితే ఉంది మరి. 350,00,00,000 దాకా ఉంది. కాబట్టి చాలా పెద్ద లాస్ అయితే కనబడబోతుంది వార్ 2కి. 1,000,00,00,000 అన్నారు. 1,000,00,000 2 సినిమాలకి దక్కట్లేదు. చూద్దాం మరి. వచ్చే సోమ, మంగళవారం నుంచి మనకైతే క్లారిటీ వస్తుంది. ఏ సినిమా అసలు కనీసం 500,00,00,000 మార్కుని దాటుతుందనేది.